అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం సింహరాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. సింహరాశి వారికి ఫిబ్రవరి 15 అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే సింహరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఏమనంటే ఉండదు కదా, అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేఖలు లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను. మన గురుపై వచ్చి పండిత రాజు గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9730895167. చాలా నమ్మకమైన గురుగారు. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణ చెట్లు చాలా ప్రత్యేకత కలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. దూర ప్రాంతం ఉన్న వారు కూడా ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం చెప్తారండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజు దీని ఫలితాల ప్రకారము మీ కార్యాలయంలో రేపటి రోజు మీకు ప్రత్యేక గౌరవం లభిస్తుంది. భారీ సౌమ్యంతో చేపట్టిన ప్రాజెక్టులు లాభదాయకంగా ఉంటాయి. పాత అప్పులు తీర్చడానికి రేపటి రోజు మీకు చాలా అద్భుతమైన రోజని చెప్పుకోవచ్చు. అదేవిధంగా రేపటి రోజు పాత అప్పులు అన్ని రకాలు కూడా మీకు వసూలవుతాయి. ఉన్నతాధికారులతో మీ సంబంధాలు సామరస్యంగా ఉంటాయి. మీరు మీ బాధ్యతలు సమర్థవంతంగా నెరవేరుస్తారు. అతిథులు రేపటి రోజున మీ ఇంటికి రావచ్చు. ఇక ఈ రాశి వారు రేపటి రోజున మీ బాధ్యతలు నెరవేర్చడానికి మరియు మీ కెరీర్లో కొత్త శిఖరాలను చేరుకోవడానికి ఒక మంచి రోజుగా చెప్పుకోవచ్చు. రేపటి రోజున మీరు మీ కీర్తిని మరియు పనిపై కొంచెం కూడా రాజీ పడరు. సానుకూల వైపు మీ దృష్టి మరియు సంకల్పం మీకు కార్యాలయంలో గొప్ప విజయాన్ని మరో గౌరవాన్ని తెస్తుంది. మీరు కష్టమైన పనులను కూడా గొప్ప పరిణతితో నిర్వహిస్తారు. బ్రతుకుల వైపు మీరు కొంచెం కఠినంగా ఉండవచ్చు. ఇది మీ సహోద్యోగులకు ఇబ్బంది కలిగించవచ్చు. పని ఒత్తిడి మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. కాబట్టి విశ్రాంతి తీసుకోవడానికి సమయం తీసుకోండి. రేపటి రోజున మీ కెరీర్లో ఒక పెద్ద బాధ్యత లేదా నాయకత్వం పాత్ర ఇవ్వబడవచ్చు. ఆర్థికంగా రేపటి రోజున మీ బడ్జెట్లో క్రమశిక్షణతో ఉండవలసిన రోజుగా ఉంది. మీ ప్రేమ జీవితంలో మీ భాగస్వామితో పరస్పర అవగాహన మరియు నమ్మకం పెరుగుతుంది. మీరు సంక్లిష్టమైన డేటా మరియు సమాచారం సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. మరోవైపు మీ తెలివితేటలు మరియు స్పష్టమైన సంభాషణ ప్రతి సమావేశంలో లేదా చర్చల్లో మిమ్మల్ని ముందుంచుతుంది. మీ పరిశోధన మరియు కృషి ఒక దృఢమైన పునాది చేస్తుంది. మరోవైపు మీరు మిమ్మల్ని అతిగా విశ్లేషించుకోవచ్చు. ప్రతి దానిలోనూ పరిపూర్ణత కోసము ప్రయత్నించడం ద్వారా పనిని ఆలస్యం చేయవద్దు. ఇతరులను విమర్శించడం మానుకోండి. మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలు రేపటి మీ కెరీర్లో గణనీయమైన విజయాన్ని తీసుకురాగలుగుతాయి. ఆర్థిక విషయాలు రేపటి పాత పెట్టుబడులను సమీక్షించి మీ పొదుపులను పెంచుకునే రోజుగా ఉంది. మీ ప్రేమ జీవితంలో నిజాయితీ మరియు మర్యాదపూర్వక సంబంధాలు మీ భాగస్వామి హృదయాన్ని గెలుచుకోవడంలో మీకు సహాయపడుతుంది. రేపటి రోజు ప్రారంభంలో మీరు శక్తిహీనంగా అనిపించవచ్చు. మీరు మీ ప్రియమైన వారి పట్ల బలంగా ఆకర్షితులవుతారు. మీరు ఆర్థిక ఇబ్బందులు చాలా వరకు అధిగమించగలుగుతారు. యువకులు తమ కెరీర్ గురించి చాలా ఆశాజనకంగా ఉంటారు. మీరు ఎటువంటి ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటే అవి రేపటి పరిష్కరించబడవచ్చు. రేపటి మీరు పురోగతి మార్గంలో ముందుకు సాగడానికి అనుకూలంగా ఉంటుంది. మీరు మీ శారీరక సమస్యలను విస్మరించవద్దు. కుటుంబ సభ్యులు చెప్పిన దాంతో మీరు బాధపడవచ్చు. మీ తల్లి ఆరోగ్యం గురించి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ వ్యాపారంతో ఒడిదుడుకుల కారణంగా మీరు ఖచ్చితంగా మీ సోదరుడితో మాట్లాడతారు. వాహనం అప్పుగా తీసుకొని డ్రైవింగ్ చేయడం మానుకోండి, ఎందుకంటే ఇది మీ ఇబ్బందులు పెంచుతుంది. నిర్మాణ సంబంధమైన విషయాల్లో రేపటి ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంది. భవన నిర్మాణం, మరమ్మతులు లేదా భూమికి సంబంధించిన పనుల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం అయితే ఉందండి. ఖర్చులు అంచనాలను ముందుగానే సరిచూసుకొని అడుగులు వేయడం మంచిది. నిపుణుల సలహాలు తీసుకుంటే అనవసర సమస్యలు తప్పించుకోవచ్చు. ఓర్పుతో వ్యవహరిస్తే పనులు సాఫీగా పూర్తవుతాయి. షేర్ మార్కెట్ లాభ నష్టాలకు లోనయ్యే పెట్టుబడుల విషయంలో భావోద్వేగాలకు లోనవ్వకుండా నిర్ణయాలు తీసుకోవాలి. అధిక లాభాల ఆశతో రిస్క్ తీసుకోవడం రేపటి మేలు చేయకపోవచ్చు. అనుభవజ్ఞ సూచనలు పాటిస్తూ చిన్న మొత్తాలతోనే ప్రయోగాలు చేయడం మంచిది. స్థిరత్వానికి ప్రాధాన్యం ఇవ్వడం అవసరము. వృత్తి, కుటుంబ జీవితంలో సమతుల్యతను పాటించాల్సిన కాలంగా రేపటి ఉంది. బాధ్యతలు పెరిగినా క్రమబద్ధంగా నిర్వహిస్తే ఒత్తిడి తగ్గుతుంది. ఆర్థిక వ్యవహారాలను జాగ్రత్తగా ముందుకు సాగితే నష్టాలు తప్పించుకోవచ్చు. ఆరోగ్యపరంగా పెద్ద సమస్యలు లేకపోయినా మానసిక ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. రేపటి రోజున ఈ రాశి వారికి ప్రత్యేకమైన రోజండి. మీ ఆలోచనలు మరియు తీర్మానాలు స్పష్టంగా మరియు మరింత స్థిరంగా ఉంటాయి. కొత్త ఆలోచనలు పంచుకోవడానికి మీకు వేలు కల్పిస్తాయి. స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో సమయం గడపడం వల్ల మీకు సానుకూల శక్తి వస్తుంది. పనిలో మీరు సహోద్యోగులు మరియు క్లయింట్ల నుండి మద్దతు పొందుతారు.
ఇది పురోగతికి మార్గం సుగమం చేస్తుంది. మీ సృజనాత్మకత రేపటిలోని గరిష్ట స్థాయిలో ఉంటుంది. కాబట్టి మీ మనసును ఉత్తేజపరిచే కార్యకలాపాలలో పాల్గొనండి. మీ ఆరోగ్యానికి సంబంధించి మీకు ధ్యానం లేదా యోగా వంటివి మీకు స్వీయ సంరక్షణ అవసరం కావచ్చు. ఇది మీరు మానసికంగా స్థిరంగా ఉండటానికి సహాయపడుతుంది. సామాజిక సంబంధాలు కూడా మెరుగుపడతాయి. కొత్త పరిచయాలను ఏర్పరచుకోవడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. మీ అంతర్దృష్టిని విశ్వసించండి మరియు కొత్త అవకాశాలను తెరవండి. కమ్యూనికేషన్స్ కొనసాగించండి మరియు మీ భావాలను పంచుకోవడానికి సంకోచించకండి. ప్రతి పని సులభంగా పరిష్కరించబడుతుంది మరియు మీరు విజయం సాధిస్తారు. ఉద్యోగంలో లేదా వ్యాపారంలో అనుకూలమైన పరిస్థితులు తలెత్తాయి. ప్రభుత్వ పనులు సజావుగా పూర్తవుతాయి. ఉన్నతాధికారుల సహకారం ఉంటుంది. మీ ఆరోగ్యం బాగుంటుంది. మీరు మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. పదోన్నతి మరియు ఆర్థిక లాభం పొందే అవకాశం అయితే ఉందండి. మీ కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది మరియు మీ ప్రతిష్ట పెరుగుతుంది. పాత సమస్యను పరిష్కరించడంలో మీకు స్నేహితుల నుండి మద్దతు లభిస్తుంది. భూమికి సంబంధించిన పనులు ముందుకు సాగవచ్చు. సృజనాత్మకత పనులకు సమయం కేటాయించడం వల్ల మనశ్శాంతి లభిస్తుంది. తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. మీ వ్యక్తిగత జీవితంలో రిస్కులు తీసుకోకుండా ఉండండి, ఎందుకంటే ఇది మీ సంపద మరియు కీర్తి రెండింటిని ప్రభావితం చేస్తుంది. రేపటి రోజున మీరు వ్యక్తిగత శాంతికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన రోజుగా ఉంది. ఆత్మవిశ్వాసం మరియు సానుభూతి యొక్క సమతుల్య మిశ్రమాన్ని ప్రసాదిస్తారు. మీరు కుటుంబ ఆనందం మరియు భావోద్వేగ భద్రతపై దృష్టి పెట్టాలి. రేపటి రోజున ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నా కూడా రేపటి రోజున మీరు అన్ని రకాలు కూడా దైవదార దర్శనము అన్ని రకాలు కూడా మంచిది. అదేవిధంగా రేపటి రోజు మీ ఇంట్లో దీర్ఘకాలిక వివాదాలను పరిష్కరిస్తుంది. మీ సానుభూతి గల పనిలో మీ బృందాన్ని ప్రోత్సహిస్తుంది. రేపటి రోజున విజయాన్ని నిర్ధారిస్తారు. అండకాలకు కూడా మీరు జాగ్రత్త వహించండి. అహంకారాన్ని పక్కన పెట్టండి. కాబట్టి ఏదైనా పనిచేసేటప్పుడు జాగ్రత్తగా ఉండటం అయితే మంచిది. భవిష్యత్తులో మీకు ప్రయోజనం చేకూరుస్తుంది. పిల్లల యొక్క ఆరోగ్యం గురించి రేపటి రోజు కొంచెం మీరు స్ట్రెస్కు గురవుతారు. అదేవిధంగా రేపటి రోజు మీరు ఆర్థికంగా బాగా కలిసిపడతనంగా ఉంటుంది. రేపటి రోజు మీరు తీసుకున్న నిర్ణయాల అవకాశం ముందే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని చేసే ప్రయత్నాలు సానుకూల ఫలితాలను ఇస్తాయి. విద్యా సంస్థల ఎంపిక, ఉన్నత చదువులు లేదా ప్రత్యేక శిక్షణల విషయంలో మీ యొక్క పాత్ర కీలకంగా ఉంటుంది. కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ బాధ్యతలు కొంత ఒత్తిడి తగ్గించినా చివరికి సంతృప్తినిస్తాయి. వృత్తి వ్యాపార రంగాల్లో కొత్త పెట్టుబడులకు ఇది అనుకూలమైన సమయం. ముందుగా ఆలోచించి చేసిన పెట్టుబడులు భవిష్యత్తులో ఆదాయంగా మారే అవకాశాలున్నాయి. భాగస్వామి వ్యాపారాల్లో స్పష్టత పెరుగుతుంది. ఉద్యోగస్తులకు పదోన్నతి లేదా అదనపు ఆదాయ మార్గాలు కనిపిస్తున్నాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడే దిశగా సాగుతుంది. అయితే అనవసర ఖర్చులను నియంత్రించడం మేలైంది. వస్త్ర లాభం కలిగే సూచనలున్నాయి. కొత్త వస్త్రాలు కొనుగోలు చేయడం లేదా బహుమతుల రూపంలో పొందడం జరుగుతుంది. కుటుంబంలో శుభకార్యాలకు సంబంధించిన ఏర్పాట్లు ప్రారంభమయ్యే అవకాశం కూడా ఉంది. సమాజంలో మీ ప్రతిష్ట పెరుగుతుంది. ఆరోగ్యపరంగా సాధారణ స్థితి కొనసాగుతుంది. కానీ అవసరం నిర్లక్ష్యం చేయకుండా విశ్రాంతికి ప్రాధాన్యం ఇవ్వండి. విద్యార్థులు తమ చదువులపై ఆసక్తి కోల్పోవచ్చు. పని కొనసాగుతుంది కానీ ఆశించిన ఫలితాలు సాధించడానికి కొంత సమయం పడుతుంది. ముఖ్యమైన ఫోన్ కాల్ విస్మరించవద్దు. మీకు మంచి ఆర్డర్ అందవచ్చు. కార్యాలయ ఏర్పాట్లు సాధారణంగానే ఉంటాయి. కుటుంబ విషయాలు అధిక జోక్యం ఇంట్లో శాంతికి భంగం కలిగించవచ్చు. ప్రేమ సంబంధాల్లో ఉన్నవారి ఒకరి భావాలను ఒకరు అర్థం చేసుకోండి. ఇక ఈ రాశి వారికి రేపటి వారి ప్రభావం మరియు ప్రతిష్ట పెరుగుతుంది. ముఖ్యంగా రాజకీయాలు లేదా సామాజిక రంగాల్లో ఉన్నవారికి సోదరుల నుండి మద్దతు లభిస్తుంది మరియు పూర్వీకుల సంపద లేదా ఆస్తికి సంబంధించిన ప్రయోజనాలు కూడా సాధ్యమే. గతంలో పనిలో చేసిన ప్రయత్నాలు రేపటి సానుకూల ఫలితాలను ఇస్తాయి. మీ వ్యాపారంలో ఏమైనా మార్పులు చేసే ముందు జాగ్రత్తగా ఆలోచించండి, ఎందుకంటే తొందరపాటు నష్టాలకు దారితీస్తుంది. మీ పిల్లలతో బయటకు వెళ్ళే అవకాశం కూడా మీకు లభించవచ్చు. రేపటి మీరు తప్పుగా అర్థం చేసిన అవకాశం ఉంది. ఇది ఆందోళన చెందాల్సిన అవసరం లేనప్పటికీ ఈ అపార్థం అంత తీవ్రమైనదైతే కాదు మరియు మీరు ప్రశాంతమైన మనసుతో దాన్ని అధిగమించాలి. మీరందరినీ మెప్పించలేరని గుర్తుంచుకోండి. మీరు చేయగలిగే గొప్ప పని ఏంటంటే మీ మాటలు మరియు చర్యల్లో పూర్తిగా నిజాయితీగా ఉండాలి. మీ కుటుంబంతో సాయంత్రం సమయం గడపడం ప్రయోజనకరంగా ఉంటుంది. రేపటి రోజున మీ రాశివారు ముఖ్యంగా ఈ విషయం చాలా జాగ్రత్తగా ఉండాలండి. మీరు మీ ఇంట్లో ఉన్న పెద్దల ఆరోగ్యం పట్ల మీరు శ్రద్ధ వహించాలి. వారికి ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించండి. ముఖ్యంగా మీ తల్లిగారి యొక్క ఆరోగ్యం గురించి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా డ్రైవింగ్ చేసేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని సమస్యలు ఎదురు కావచ్చు, జాగ్రత్తగా ఉండండి. ఇక రేపటిలో ఈ రాశి వారికి శివ దర్శనము, శివ అష్టాతకం అన్ని రకాల కూడా మేలు చేస్తుంది. రేపటి నుండి మీకు శివుని యొక్క అనుగ్రహం అనేది పరిపూర్ణ లభించబోతుందండి. మరి తెలుసుకుందాకండి రాశి వారికి జాతక ఫలితాలను. తిరిగి రేపటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.